రవి గారు, తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి సీఎం అని ఒకటి నడుస్తుంటే, ఇంకో పక్క వేరే లెవెల్లో దానం నాగేందర్ వర్సెస్ మహేష్ గౌడ్ అని ఒక పక్క నడుస్తుంది. ఏంటి సార్, ఏం జరుగుతుంది? అంటే మొదటిదేమో రాజకీయ వైరుధ్యం శత్రుత్వంతో కూడింది. రెండవది ఒకే ఈ అనర్హత వేటు ఆ చర్చలో సాగుతున్న ఒక అంతర్గత పరిణామం. కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కి వచ్చి ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇంకో రాబోయే రోజుల్లో మరో లెక్క అని హెచ్చరిక చేయటము, ఇంకా ఆయన చాలా గేమ్ చేంజర్గా మారబోతున్నారు. ఇవన్నీ కూడా జరిగింది. అయితే ఆయన వచ్చి ఎక్కువగా నదీ జలాల గురించి మాట్లాడారు. అవేం పూర్తి కొత్త సమస్యలు కాదు, ఇప్పటికిప్పుడు తేలేవి కూడా కాదు. కానీ ఆయన తొక్కుతా మీరు ఏమనుకున్నారో ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు ఆయన కొన్ని మాట్లాడారు. ఆయన ఇంకా మాట్లాడక ముందే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా చాలామంది రేవంత్ రెడ్డితో సహా వాళ్ళు స్పందించారు. సరే మంచిది, మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి నదీ జలాల మీద. అసలు నదీ జలాలు వదులుకున్నదే మీరు కాళేశ్వరం మీద మొత్తం పెట్టి పాలమూరుకి అన్యాయం చేశారు. పాలమూరుకి అన్యాయం చేశారన్నది కేసీఆర్ ప్రధాన ఆరోపణ. అది చేసిందే మీరు. మిమ్మల్ని మేము ఆదరించి పాలమూరులో ఎంపీని చేసి అప్పుడు మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటే మీరు దీనికి అన్యాయం చేశారు, మీరే తక్కువ సంతకం పెట్టారు. ఇలా సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయ్యాయి. దాని మీద రేవంత్ రెడ్డి మొదట మాట్లాడారు. ఆయన మీరు అసెంబ్లీకి రండి, తప్పకుండా మీ సవాల్ స్వీకరిస్తున్నాను, చర్చ చేద్దాము, ఇవన్నీ అన్నారు. అయితే అన్న వ్యక్తి దానికి హరీష్ రావు ఏదో జవాబు చెప్పారు. 2 రోజుల్లో ఆయన మళ్ళీ పాలమూరు జిల్లాలో మాట్లాడారు. అక్కడ చాలా తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. ఇంకా ఏమనుకున్నారో, తొక్కుతాను, మీరు తోలు తీస్తామంటారా? నా తోలు తీయటం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో అంటే మీరు తోలు తీయటం ఏంటి? అందుకనే నేను మటన్ కొట్టు మస్తానికి చెప్పా, మీకు పని పెట్టమని. ఓ 2 ఏళ్ళు పెట్టుకో, ఖాళీగా ఉన్నాడు, ఆయనకి అది ఇది అన్నాను. చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడాడు కేసీఆర్ను, కేటీఆర్ను గురించి. కేటీఆర్ గురించి కూడా అసలు నీ మొహం ఏంటి, నువ్వేంటి, నువ్వు నన్ను అంటావా, ఈ పద్ధతిలో మాట్లాడుతూ ఇంకా తొండలు వదులుతాను. ఇంకా ఒకటి కాదు, మామూలుగా ఊహించలేని చాలా తీవ్ర స్థాయిలో. నిజంగా రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడారు? పంచాయతీ ఎన్నికలు గెలిచి, జూబ్లీ హిల్స్ గెలిచి, కొంచెం రాజకీయంగా దూకుడు మీద ఉండాల్సినప్పుడు ఆయన ఈ మాటలన్నిటితో ఎందుకు కొంచెం సహనం కోల్పోయారు అన్నది వచ్చినా, మరి కేసీఆర్ అక్కడికి వచ్చి వరుసగా దాడి చేస్తూ ఏదో మార్చేస్తానంటుంటే మీకు అంత లేదని చెప్పడానికి అని ఒకటి. రెండవది, ఖచ్చితంగా మాటల్లో తగ్గకూడదు అని. ఇంకో మాట ఏమన్నారు? అసెంబ్లీకి రండి, మిమ్మల్ని ఏమాత్రం అవమానించాం, చాలా బాగా చూసుకుని అన్నిటి మాట్లాడదామని చెప్పారు అక్కడ. ఇక్కడేమో అసెంబ్లీకి రమ్మని, బయటేమో తీవ్ర స్థాయిలో చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతుండగానే మళ్ళీ హరీష్ రావు, కేటీఆర్ ఒకరి తర్వాత ఒకరు, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడతావా, నీకు గుణపాఠం చెప్తావా, నీకు అహంభావం పెరిగిపోయింది ఈ పద్ధతిలో అంటే ఇంకా టాప్ గేర్కి పోయింది. తెలంగాణలో ఒకరినొకరు దుర్భాషలు, ఒకరినొకరు తిట్టుకోవటం, సవాళ్ళు విసురుకోవటం. హరీష్ రావు అయితే పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నాం, కేసుల్లో పెడతామని. ఊరికినే మాట్లాడడం కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చింది. అంటే సిట్ దర్యాప్తుకు రమ్మని అప్పుడు కేసీఆర్కు సన్నిహితమైన ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్కు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్కు, హరీష్ రావుకు, కేటీఆర్కు కూడా నోటీసులు ఇచ్చి సిట్ ముందుకు పిలిపిస్తారు. గతంలో సందేహాలు ఉండండి, ఇప్పుడు అవన్నీ తేల్చారు. సో ఒక విధంగా పూర్తి స్థాయిలో ఇది జరగబోతుందని. ఇవన్నీ జరుగుతుంటే బీజేపీ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఒకసారి ఒక మాట అటు, ఇంకోసారి ఇటు. బండి సంజయ్ ఈరోజు ప్రకటన చేశారు నిన్న, కేంద్ర మంత్రి. ఏమని అంటే, ఈ ప్రభుత్వంలో 1000 కోట్ల అవినీతి జరుగుతుంది, 3 మంత్రులు చేస్తున్నారు, ఆ వివరాలన్నీ నిఘా విభాగం సేకరించింది, వాటన్నిటిని తొందరలోనే బయట పెడతాము. అలా కేసీఆర్ అలా మాట్లాడి ఉండకూడదు. ఏదైతే బీజేపీ తన గేమ్ తన ఆడుతుంది. ఇది ఒక భాగం. ఎల్లుండి 29 నుంచి శాసనసభ, అంటే సోమవారం నుంచి. అప్పుడు ఇవన్నీ ఏమేమి వస్తాయి, ఏ స్థాయిలో మంటలు జరుగుతాయి, ఇది ఒకటి. ఫిరాయింపుల చట్టం కింద ఒక 5గురికేమో క్లీన్ చిట్ ఇచ్చారు కదా స్పీకర్. వాళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు లేవు, వాళ్ళు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు, అది ఇదని. సో అలా అంటున్నప్పుడు ఈవెన్ కడియం శ్రీహరి కూడా రాసి ఇచ్చారు. ఒక దానం నాగేందర్ మట్టుకు కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాడు కాబట్టి ఆయన కాదని చెప్పడానికి లేదు, ఎందుకంటే కాంగ్రెస్ బీఫామ్ మీద చేశాడు కాబట్టి. సో ఆయన రాజీనామా సమర్పిస్తాడన్నారు. నేను గతంలో కూడా మీకు చెప్పాను, నా పునరావాసం ఏంటి, నాకు పదవి, నన్ను ఎమ్మెల్సీని చేస్తారా, ఇట్లాంటివి ఇస్తే ఆయన మాట్లాడుతున్నారని.
కానీ వీళ్ళందరూ చేస్తున్నారు. ఆయన రాజీనామాకు నేను ఎప్పుడు వెనకాడను, పార్టీ నిర్ణయించాలి అని చెప్పారు. నిన్న ఆయన ఎక్కడికో వెళ్ళినప్పుడు విలేకరులు అడిగితే ఆయన గట్టిగా నేను కాంగ్రెస్తో ఉంటా, కాంగ్రెస్లోనే ఉంటా, నేను ఎప్పుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. అంటే గతంలో ఎన్నికల్లో గెలిచింది, తెలుగుదేశం ఓడిపోయింది కానీ ఎన్నికల్లో గెలిచింది. మళ్ళీ రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా అని వేసుకున్నారని. మిగతా వాళ్ళు మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారు. దానం మటుకు నేను కాంగ్రెస్లోనే ఉన్నాను, కాంగ్రెస్ తరఫున చేస్తాను, నేను రాజీనామా కూడా నేనేం వెనుకాడను అని చెప్పాడు. అలా చెప్పడంలో ఉన్న రాజకీయ సంకేతం ఏమంటే స్పీకర్కి ఏమీ ఇరకాటం అక్కర్లేదు, నేను కాంగ్రెస్ అని ప్రకటిస్తున్నాను కాబట్టి నన్ను మీరు అనర్హుడిని చేయొచ్చు అని. అయితే రెండు అంశాలు, గతంలో కాంగ్రెస్ హయాంలో దానం నాగేందర్ మేయర్ పదవి కోసం కూడా పోటీ పడ్డారు. ఇప్పుడు హైదరాబాద్ను బాగా విస్తరించి గ్రేటెస్ట్ హైదరాబాద్ అన్న పద్ధతిలో అదొక ప్రయత్నం జరుగుతుంది. 300 వార్డు డివిజన్లు, వాటన్నిటిలో మేము గెలుస్తామని ఆయన కార్పొరేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నానంటుంటే కూడా మరి స్పీకర్ ఎందుకు ఇంకా చేయలేదనే ప్రశ్న వస్తుంది కదా. స్పీకర్ సరే రెండవ దశ అని అలా పెట్టారు. ఇప్పుడు మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఆయన రేవంత్ రెడ్డి మమ్మల్ని మద్దతు ఇస్తున్నాడు అంటే కాంగ్రెస్తోనే మాతోనే ఉంటాం, మమ్మల్ని మద్దతు ఇస్తున్నాను అంటున్నాడు. కానీ ఆయన ఏమి కాంగ్రెస్ టికెట్ మీద ఎన్నిక కాలేదు, బీఆర్ఎస్ టికెట్ మీద ఎన్నికయ్యాడు. మాతో మా విధానాలు నచ్చి బలపరుస్తానంటున్నాడు అని ఆయన చెప్పారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు చెప్పిన దానికి మధ్యలో స్వల్పమైన తేడా ఉంది. మహేష్ గౌడ్ వాళ్ళ పార్టీని, వాళ్ళ ప్రభుత్వాన్ని అదేం లేదు ఆయన బలపరుస్తానని చెప్పడానికి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు దానం నాగేందర్కి ఇంకా స్పష్టత, కాంగ్రెస్ నుంచి ఆయనకి ఇంకా ఎలాంటి హామీ అది వచ్చినట్టుగా లేదు. అందుకని ఆయన తన విధానం అయితే అదే కానీ వేచి చూసి నిర్ణయం తీసుకుంటానన్నట్టుగా ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేను నిర్ణయం నువ్వు తీసుకో అని చెప్పడం కోసం మహేష్ గౌడ్ అలా మాట్లాడినట్టు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఇంకా మౌనంగా ఉన్నారు, కానీ అనివార్యంగా అది అవుతుంది. ఇది ఆయన రాజీనామా చేయటం, ఆ తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక ఎక్కడ వస్తుంది, వీళ్ళందరి ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ ప్రచారం చేసింది, అది జరగల. కాబట్టి దానం మొదటిసారిగా ధైర్యంగా వాళ్ళందరినీ నేను చెప్పడం లేదు, నేను కాంగ్రెస్తోనే ఉన్నాను, స్పీకర్ కెన్ టేక్ హిజ్ యాక్షన్. ఎందుకంటే ఆయన పార్టీ మారినట్టు గుర్తులు ఏంటని అడగాలి కదా. వాళ్ళందరూ మారలేదన్నారు కదా. ఆ మాటకు వస్తే వాళ్ళు అది వరకు మారిన వాళ్ళు, ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యారు, నేను మారలేదు, నేను ఉన్నాను, కావాలంటే కేసీఆర్ వచ్చి మా ఇంటి దగ్గర జెండా ఎగరేసుకోవచ్చు, ఎగరేయాలి అని ఆహ్వానిస్తున్నాను అన్నారు. కడియం శ్రీహరి కూడా ఇలాగే చేస్తాడు అనుకున్నారు, కానీ ఆయన లేదన్నారు. సో ఒక దానం నాగేందరే ఇప్పుడు ఈ మొత్తంలో నేను కాంగ్రెస్తోనే ఉంటాను అంటున్నారు. కాబట్టి సభాపతి గడ్డం ప్రసాద్ తుది నిర్ణయం ఎలా చేస్తారో మనం చూడాలి. రైట్ సార్.